ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. సినీ బ్యాక్గ్రౌండ్ లేదా ప్రముఖ కుటుంబాల నుంచి ఎవరైనా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెడితే వారి ఫస్ట్ మూవీపై భారీ అంచనాలే ఉంటాయి. హీరోగా రాణించగలడా లేదా అనేది ఫస్ట్ మూవీతోనే డిసైడ్ చేస్తారు. ఎందుకంటే డెబ్యూ ఫిలింతో కొంచెం మెప్పించినా సరే ఇక ఫ్యూచర్కు భయం ఉండదు. అందుకే వారసుల ఎంట్రీకి వారి ఫ్యామిలీస్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తాయి. అందరినీ ఆకట్టుకునే కమర్షియల్ కథతో రావడానికి ట్రై చేస్తారు. పెద్ద పెద్ద పేరున్న నటుల్ని, టెక్నీషియన్స్ను ఎంపిక చేసుకుంటారు. కిరీటి రెడ్డి విషయంలోనూ ఇప్పుడు అదే జరిగింది. ప్రముఖుల వారసుల డెబ్యూ ఫిల్మ్కి కావాల్సిన అంశాలన్నింటినీ కొలతలేసి మరీ జూనియర్ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు రాధాకృష్ణ. హీరోని ఎలివేట్ చేసేలా యాక్షన్ సీన్స్, డాన్స్, డైలాగ్స్ అన్నీ చక్కగా సెట్ చేసుకున్నాడు. కానీ స్టోరీ విషయంలో మాత్రం కొత్తగా ఆలోచించలేకపోయాడు. సినిమా ప్రారంభం మొదలు ఎండ్ వరకు ప్రతి సన్నివేశం పాత సినిమాల్ని గుర్తు తెస్తుంది. కామెడీ బాగా పండడం, పాటలు, యాక్షన్ సీన్లు ఆకట్టుకునేలా ఉండడంతో రొటీన్ కథే అయినా బోర్ కొట్టదు. ఒక ఎమోషన్ సీన్తో కథను ప్రారంభించి కాసేపటికే కథను కాలేజ్కి షిఫ్ట్ చేశాడు. హీరో ఎంట్రీని బాగా ప్లాన్ చేశారు. కాలేజ్లో హీరోయిన్తో చేసే అల్లరి, ఫ్రెండ్స్తో కలిసి చేసే కామెడీ బాగా వర్కౌట్ అయింది. జెనీలియా రోల్ ఎంట్రీ తరువాత కథనం కొంచెం సీరియస్గా సాగుతుంది. ఇంటర్వెల్ ముందొచ్చే సీన్ సెకండ్ హాఫ్పై క్యూరియాసిటీని పెంచేలా ఉంటుంది. సెకండ్ హాఫ్లో మొత్తం గ్రామీణ నేపథ్యంలోకి షిఫ్ట్ అవుతుంది. కొన్ని సీన్స్ శ్రీమంతుడు, మహర్షి సినిమాల్ని గుర్తు చేస్తుంది. కొన్ని చోట్ల ఎమోషన్ బాగా పండిన కథనంలో కొత్తదనం అనిపించదు. ప్రతి సీన్ ఎక్కడో చూసినట్లుగానే అనిపిస్తుంది. క్లైమాక్స్లో వచ్చే ఓ చిన్న ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. కథను ఇంకొంచెం బలంగా రాసుకొని ఉంటే రిజల్ట్ మరోలా ఉండేది. హీరో కిరీటి రెడ్డికి మాత్రం పర్ఫెక్ట్ డెబ్యూ ఫిలిం. కిరీటికి ఫస్ట్ మూవీనే అయినా స్క్రీన్ పైన మాత్రం ఎంతో ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్లా చేశాడు. యాక్షన్ సీక్వెన్స్లతో పాటు ఎమోషనల్ సీన్స్ను అదరగొట్టేశాడు. డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. వైరల్ వయ్యారి పాటలో శ్రీలీలతో పోటీ పడి మరీ డాన్స్ చేశాడు. శ్రీలీల సినిమాలో పెద్దగా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు కనిపించదు. కేవలం సాంగ్స్ కోసమే అన్నట్లుగా ఉంటుంది. చాలా కాలం తరువాత జెనీలియా మంచి రోల్ తో రీ ఎంట్రీ ఇచ్చింది. టెక్నికల్ గా సినిమా చాలా బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకి బిగ్ అసెట్. తనదైన బీజిఎం తో సినిమా రేంజ్ ను ఓ లెవెల్ కి తీసుకెళ్లాడు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.